ఎలా ఉన్నావే? నువ్వెక్కడున్నావే? నువ్వెక్కడున్నావే? నేను మన ఇంటి ముందే ఉన్నాను. ఎప్పుడొచ్చావే? నా సంగతి తర్వాత. మన ఇంటి ముందు ఏదో పోర్ట్ ఉంది. ఇంటికి తాళం వేసింది. ఇంటి ముందంతా తుప్పు పెరిగిపోయింది. ఏంటి ఇదంతా? మన ఇల్లు అమ్మేశారా? ఈ బోర్డులో రాసింది నిజమేనా? నిజమే అక్క. అవునక్క, ఆ అనసూయ మనల్ని మోసం చేసి మన ఇంటిని లాగేసుకుంది. నిర్దాక్షిణంగా బయటికి గెంటేసింది. ఇంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదేంటి? అసలు ఇంత దారుణం ఎలా జరిగింది? అలా నాన్నగారితో సంతకాలు పెట్టించుకుని వాటి ఆధారంతో లాయర్ల నోరు మోయించింది. న్యాయాన్ని కొనేసింది. అన్యాయంగా మనల్ని దిక్కులేని వాళ్ళని చేసింది. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. ఆ రాక్షసు మనకెంత ద్రోహం చేస్తున్నప్పుడు నాతో ఒక్క మాటైనా చెప్పుంటే, మీ బావగారికి తెలిసిన లాయర్లతోనో రాజకీయ నాయకులతోనో మాట్లాడుంటే పరిస్థితి ఇంత దూరం రాకుండా చూసేవాళ్ళం. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఆ అనసూయ ఇంట్లోనే. ఆమె దగ్గర? అవును. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవాలని మా నాన్నగారు చెప్పారు. అందుకే మా అన్యాయం చేసిన ఆ అనసూయ ఇంట్లోనే ఉంటూ పోగొట్టుకున్న మా ఇంటిని తిరిగి సాధించుకోవాలని అక్కడే మకాం పెట్టాను. చాలా మంచి పని చేశావు. మీ ఇంట్లోనూ ఒక్కదానివే తేడా అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం తేడాలా కనబడుతున్నారే. ఏంటి మీరనేది? ఆ అనసూయ మంచిది కాదని తెలిసిన తర్వాత కూడా ఆవిడింట్లోనే సెటిల్ అయిపోతే ఏమనుకోవాలి? మేం మా అనసూయకి భయపడే టైపు కాదనుకోవాలి. మాకు వేదాలు చదవటమే కాదు, అవసరం వస్తే వెదవల ఆట కట్టించడం కూడా తెలుసు అనుకోవాలి. ఆ అనసూయను ఒక ఆట ఆడించి మా ఇల్లు దక్కించుకోవడానికి అక్కడుంటుంది అనుకోవాలి. కరెక్ట్ గా చెప్పావే. అంతేకాదు, అది ఇక్కడ పెట్టినట్టే దానింటి ముందు కూడా బోర్డు పెట్టి మన పరువు తీసినట్టే దాని పరువు కూడా తీయాలి. నువ్వు సూపర్ అక్క. బోర్డు తీసుకునే వెళ్దాం. అమ్మా తల్లి, ఇప్పటికే మీ అక్క మాట విని సగం మైండ్ పోయింది. ఇక నీ మాట కూడా విన్నాననుకో, ఉన్న మైండ్ కూడా పోయేటట్టుంది. సర్లే, పదండి వెళ్దాం. పాతండి. ఎవరొచ్చినా పీకిలినంత గట్టిగా పాతండి. అయ్యో అయ్యో, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య! ఏయ్, అది అలా పరిగెడుతుందేంటే? బోర్డు చూసిందిగా, మన మీద యుద్ధానికి సైన్యాన్ని తీసుకొస్తుంది. సైన్యమా? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటే? అత్తయ్య, అక్కడ బోర్డు పెట్టారు, మీరు రండి. ఎక్కడే? అబ్బా రండి అత్తయ్య. అదిగో అదే అనసూయమ్మ సైన్యం. అయ్యో
ఎక్కడది వాళ్ళ బోర్డు పాకుతుంటే 4 పీకాల్సింది పోయి వచ్చి నాకు చెప్తావా? ఏయ్ చేతో అమ్మా వెళ్ళ బోర్డు పీకి పారే. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. రా వెళ్ళి 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 ఒక్క నిమిషంలో పీకేస్తానమ్మా. హలో అనసూయమ్మ కొడుకు గారు, ఈ డాక్యుమెంట్ గురించి మీ అమ్మ చెప్పే ఉంటుంది. అమ్మ మాట కోసం ఈ బోర్డు పీకరే అనుకోండి, అమ్మ కొడుకులిద్దరూ రోడ్డున పడతారండి. అది గుర్తుంచుకొని బోర్డు మీద చెయ్యి వేయండి. నాకు గాని మండిందంటే మే రోడ్డు మీద పడ్డం కాదు, మీరందరూ హాస్పిటల్లో పడతారు. అయ్యో నాన్న చేతో చాలమ్మా చాలమ్మా. అయ్యో మధు మధు ఇదంతా నిజం అనుకుంటుంది. చూడు 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 మన వైపు ఎంత కోపంగా చూస్తోందో. దీనికి కోపం వచ్చిందనుకో మనకి కంపే ఉండదు నాన్నా. అమ్మ మధు మావాడు నిజంగా బోర్డు పీకపోయాడు అనుకున్నావా? అంత తమాషా కన్నమాట. ఒకటి కాకపోతే 100 బోర్డు పెట్టుకో. ఇదిగో ఇక్కడ పెట్టుకో, అక్కడ పెట్టుకో, అదిగో లోపల పెట్టుకో, బయట పెట్టుకో, ఎన్ని బోర్డులైనా పెట్టుకో. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. అమ్మా ఆ. ఏట్రా దీనికి భయపడతావేంటమ్మా? నువ్వు లోపలికి వెళ్ళు. నీకు ప్రెషర్ ఎక్కువైంది. నేను వెళ్ళనమ్మా. అయ్యో ఆ బోర్డు పీకేదాకా నేను వెళ్ళనంతే. లేదంటే రేపటి నుంచి ఆ బోర్డు చూసిన వాళ్ళందరూ ఇల్లు దాని సొంతం అయిపోయింది అనుకుంటారు. అప్పుడు మన పని ఏం కావాలి? అబ్బా, పరువు గురించి మీరు మాట్లాడుతున్నారా అండి? మా పరువు పోవాలనే కదా మా ఇంటి ముందు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అనసూయాదేవి అని పెట్టారు. ఏ అప్పుడు లేని బాధ ఇప్పుడొచ్చిందా అండి? అంటే అది మేము కొనుక్కుని ఇల్లు. ఇది మీ అమ్మ నాకు అమ్మినిల్లండి. అమ్మినిల్లా? ఎప్పుడు అమ్మింది, ఎందుకు అమ్మింది, ఎలా అమ్మింది? అప్పుడమ్మింది, అందుకమ్మింది, అలా అమ్మింది. నిన్ను ఒరేయ్ చైతన్య, ఆగు. అదేదో సినిమాలో బాలయ్య చెప్పినట్టు రైలుకు మనం ఎదురు వెళ్ళినా ఆ రైలు మనకి ఎదురు వచ్చినా పగిలేది మనదే కాబట్టి ఆ డాక్యుమెంట్స్ దాని దగ్గర ఉన్నంత వరకు నోరు మూసుకోమంటావు అంతేగా? అయ్యో కరెక్ట్ గా చెప్పావు నాన్న. పదరా నీ సంగతి అయ్యో, తర్వాత అయ్యో. చెప్తా. పదరా రారా అమ్మా. దీంతో మనకి ఎందుకురా నాయనా? ఏయ్ చైతన్య, బోర్డే కదా అని పీకాలని చూసావో నార తీస్తా. అయ్యో, చేతు, చేతు. రా, రా, రా. నువ్వు క్యాకే రారా. మీ నాన్న నాకు ఓ అబద్ధం చెప్పాడు. ఏమని? నాకు మగపిల్లలు లేరని చెప్పి. అవును లేరుగా. ఇద్దరుంటే లేరంటారేంటి? ఏ పద్దు, ఏ పద్దు. రండి రండి. అక్క దీనికి మూడింది, అందుకే మనతో పెట్టుకుంది. ఈ ఇంట్లో ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. నేనుండడం కాదక్క, రేపు మెడబట్టి బయటికి ఎంటకుండా చూసుకో అక్క. ఏయ్, అడ్డమైన డాక్యుమెంట్స్ అడ్డం పెట్టుకుని మా అత్తయ్య గారిని బెదిరించావేమో కానీ నా దగ్గర ఈ పప్పులు ఉడకవు. మా కుక్కర్లో ఉడుకుతాయండి, ఇవ్వు ఉడకబెట్టిస్తా. ఏయ్ 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 ఏయ్. నా సంగతి నీకు తెలీదు. నేను మా అత్తయ్య అంత మంచిదాన్ని కాదు. నేను నువ్వనుకున్నంత మంచిదాన్ని కాదండి. ఇప్పటిదాకా నువ్వు వత్తచాటు కోటివని కోటింగ్ ఇవ్వకుండా వదిలేశానండి. కాదని కాలు దువ్వావో మేకప్ ఇంటి పైకప్పు ఊడేదాకా వాయించేస్తుంది. అది లెక్క. పదక్క. ఏమిటంటే ఇవిడ గొడవ? ఎలా ఉన్నారు? మేం బాగున్నామండి, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా అత్తగారు చెప్పిన చాకరీ చేసుకుంటూ ఇంటి మనిషి అయినా కూడా పని మనిషిలా బతికేస్తుంది. పోన్లేండి, మనిషిలా గుర్తించారు, అది చాలు. అక్క బావగారిని లోపల తీసుకెళ్ళు, కాఫీ తీసుకొస్తా. అలాగే. రండి రండి బావగారు. పద. అవును, ఈ దెయ్యాల మధ్య ఎలా బతుకుతున్నావే? అవి
అవి దయ్యాలు కావే, పొగురుబోతు గుర్రాలు. కళ్ళం వేసేవారు లేక ఒళ్ళు కొవ్వెక్కి అలా ప్రవర్తిస్తుంటారు. వాటిని ఎలా లొంగదీయాలో నీ చెల్లికి బాగా తెలుసు. వెళ్దాం పద, రండి. ఏంట్రా మన చేతిగాడు ఇంకా రావట్లేదు? ఇందాక ఫోన్ చేస్తే దారిలో ఉన్నాను 10 నిమిషాల్లో వస్తా అన్నాడు. అరగంట అయింది, ఇంతవరకు రాలా. ఈ రోజు నీ పుట్టినరోజు పార్టీ అని చెప్పావా? చెప్పానురా. అయినా రాకపోవటం ఏంటబ్బా? నాకేదో డౌట్ గా ఉందిరా. అబ్బా మొదలు పెట్టావా? ఏంట్రా నీ డౌట్? వీడు ఎలాగో పార్టీ ఇస్తానన్నాడని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తాడేమోనని. అమ్మో, ఫ్యామిలీ మొత్తానికి పార్టీ అంటే నా ఆస్తులు అమ్ముకోవాలరా? అక్కర్లేదురా, నీ బైక్ అమ్ముకుంటే చాలు. రేయ్, చేతి వస్తున్నాడు రా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. థ్యాంక్ యూ రా. రేయ్, ఇక వెళ్దామా? ఎక్కడికి రా? ఇంకెక్కడికి రా? వీడి బర్త్డే పార్టీకి. లేదురా, మీరు వెళ్ళండి. మేమెళ్ళడం ఏంట్రా, నువ్వు రావా? ఇంట్రెస్ట్ లేదురా. పైగా పార్టీ చేసుకోవాలన్న మూడ్ కూడా లేదు. ఇది ఒక్కసారికి నన్ను వదిలేండిరా ప్లీజ్. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చచా అదేం లేదురా. కాకపోతే హ్యాపీ మూడ్లో ఉన్న మిమ్మల్ని నా ప్రాబ్లమ్స్ చెప్పి అప్సెట్ చేయడం ఎందుకని చెప్పట్లేదు. ఫ్రెండ్ అంటే బార్లో బీర్లు పంచుకోవడం కాదురా, నరకం దారిలో ఉన్న ఫ్రెండ్ యొక్క బాధలు పంచుకోవడం. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఆ మధుమతేరా ప్రాబ్లం. దాని చేతికి డాక్యుమెంట్ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ బాగా డిస్టర్బ్ అయిపోయిందిరా. అన్నం తినడం కూడా మానేసి ఎప్పుడూ ఆ మధు గురించి ఆలోచిస్తుందిరా. మా అమ్మని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఇంత బాధపడ్డా నేను చూడలేదురా. ఒరేయ్, మీ అమ్మ చిన్నప్పటి నుంచి ఆ మధుమతి లాంటి దాన్ని చూడలేదు, అందుకే అంతలా ఫీల్ అవుతుంది. మెల్లిమెల్లిగా అదే అలవాటు అవుతులేరా. ఏంట్రా, మా బాధ నీకు కామెడీగా ఉందా? ఏ, ఆ మధుమతి బాధ మీకు కామెడీగా లేదా? ఉండబట్టేగా కాళ్ళు పట్టుకుంటామని బతిలాడినా బయటికి గంటేశారు. అయినా నీకు అప్పుడే చెప్పాను, ఆ మధుమతి శాపం మంచిది కాదురా, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని. విన్నావా? మొక్కు తీరిన భక్తుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు బైక్ మీద దాని చుట్టూ ప్రదక్షిణలు చేశావు, పగలమడి నవ్వావు. దాంతో అది శపించింది, ఆ శాపం ఇలా ఫలించింది. రేయ్ వస్తావా? అరే, దానివల్ల నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే నా వల్ల దానికి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తావేంట్రా? నువ్వు నాకు ఫ్రెండ్వా, దానికి ఫ్రెండ్వా? ఇంకోసారి దాన్ని సపోర్ట్ చేస్తావా, చంపేస్తాననుకున్నావా? నువ్వు నీ ఫీలింగ్ చెప్పినట్టు నేను నా ఫీలింగ్ చెప్పాను, తప్ప అంటావేంట్రా? చెప్పుతో కొడతా. చెత్త నా కొడక్క. అరే రే, వదిలేరా వదిలేరా, వాడి సంగతి నీకు తెలిసిందే కదా, వాడు ఎప్పుడు అంతేలేరా, వదిలేరా. రేయ్, నీకు ఎప్పుడేం మాట్లాడాలో అస్సలు తెలీదురా. ఒరే చేతు, నువ్వేం ఫీల్ అవుకురా, తప్పకుండా ఆ డాక్యుమెంట్ నీకు దొరుకుతుంది. ఏమోరా, మా అమ్మని చూస్తే చాలా భయంగా ఉంది. తన బాధను ఎలా పోగొట్టాలో, మా అమ్మని ఎలా సంతోషపెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇవాళ నేను గుడికి వెళ్ళి అమ్మ పేరు మీద అర్చన అభిషేకం చేయించాను. ఆ తర్వాత చర్చికి వెళ్ళాను. ఇప్పుడు మసీదుకి వెళ్ళాలి. అందుకే మీతో పార్టీకి రానన్నాను. చాలా ఆశ్చర్యంగా ఉందిరా. గుడికి వెళ్తే రూపాయి దక్షిణ వేయాల్సి వస్తుందని గుడి బయట నుంచే దండం పెట్టుకునే నువ్వు 100 ఖర్చు పెట్టి అర్చనలో అభిషేకాలు చేయించావా? మేం నమ్మలేకపోతున్నాం రా. అక్కడ బాధపడుతోంది మా అమ్మరా. మా అమ్మ కోసం 100 కాదు 100 కోట్లైనా ఖర్చు పెడతాను రా. చెప్పండి రా, మా అమ్మ బాధ తీర్చే మార్గం మీ దగ్గర ఉందా? లేదు కనుకనే ఆ దేవుణ్ణే తీర్చమని అడగడానికి వెళ్ళాను. ఆయన కూడా తీర్చకపోతే మా అమ్మ బాధని నేనే తీరుస్తాను. నువ్వు తీరుస్తావా? ఎలా? ఆ మధుమతి కాళ్ళు పట్టుకుంటాను, చేసిన తప్పుకి క్షమించమని వేడుకుంటాను. అప్పటికీ వినకపోతే దాని అంతు చూసైనా ఆ డాక్యుమెంట్ మా అమ్మకి ఇస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఆఫ్టర్ ఆల్ ఇల్లు కోసం ఆ మధుమతిని చంపి జైలుకి వెళ్తావా? మా అమ్మ కోసం నరకానికి వెళ్ళమన్నా వెళ్తాను రా. తొక్కలో ఈ జైలు ఎంత? ఒరే చేతు, నువ్వేం? నాకు తెలిసింది 3 అమ్మ కోసం బతకడం, అమ్మ కోసం చావడం, అవసరమైతే అమ్మ కోసం చంపడం. నీకేమైనా పిచ్చారా? అవునరా, నాకు పిచ్చే 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 పిచ్చే.
నాకు మా అమ్మంటే పిచ్చారా? నా సంతోషం కోసం తన సంతోషాల్ని త్యాగం చేసి పెంచిందిరా మా అమ్మ. తను పస్తులుండి నన్ను ఫారెన్లో చదివించిందిరా మా అమ్మ. అందరూ మా అమ్మని పిస్నారిది పిస్నారిది అంటూ అడ్డమైన తిట్లు తిడుతున్నా నా కోసం అవన్నీ భరించి అందరికీ ఆనందాన్ని పంచిందిరా మా అమ్మ. అలాంటి మంచి మనసున్న మా అమ్మ తను ఆకలితో పడుకున్నా మా కోసమే, ఆస్తులు కూడబెట్టినా మా కోసమే, వడ్డీల కోసం పీడించినా మా కోసమే. రే, మా అమ్మ చేసేది తప్పో ఒప్పో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మా అమ్మ చెప్పిందంటే అది జరిగి తీరాలి. చావమంటే చావాలి. సింపుల్గా చెప్పాలంటే మీ అందరికీ ఒకటే ప్రాణం, కానీ నాకు రెండు. ఒకటి మా అమ్మ, రెండోది మా అమ్మ మాట. మా అమ్మ మాట దాటినా, మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూసినా ఆ క్షణం నేను చచ్చిన వాడితో సమానం. సారీరా, నువ్వు మీ అమ్మ చెప్పినట్టు చేస్తుంటే ఆమెను గుడ్డిగా ఫాలో అవుతున్నావు అనుకున్నాం గాని ఆమె బిడ్డగా ఇంత ప్రేమను గుండెల్లో దాచుకున్నావని అర్థం చేసుకోలేకపోయాం. బాధపడకు, నీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరలోనే తీరిపోవాలని దేవుని కోరుకుంటున్నావు. చాలా థ్యాంక్స్ రా. కొంచెం ఎమోషనల్ అయ్యి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. సారీ. రేయ్, నువ్వు మా ఫ్రెండురా, బాధ పెట్టడం కాదురా, నువ్వు చంపినా మేము హ్యాపీగా చచ్చిపోతాం రా. అవునా? రేయ్, కత్తి చూడండి రా, పొడి చేద్దాం. అనసూయ గారండి, అనసూయ గారండి. ఆ, మ్. అలా జైల్లో ఖైదీలను పిలిచినట్టు పిలవకపోతే నోటితో పిలవచ్చుగా. పిలిచానండి, కానీ ఎవ్వరూ పలకలేదు. అందుకే మీ స్టైల్లో పిలిచాను. నేను ఈ స్టైల్లో పిలుస్తానని నీకెలా తెలుసు? అప్, మ్హూ. ఎలా తెలిస్తే ఏముంది చెప్పండి. కొడుకుల్ని కోడల్ని ఖైదీల్లా పిలిచే మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. ఇక నుంచి నేను మిమ్మల్ని ఫాలో అయిపోతాను. ఇప్పుడు ఎందుకు పిలిచానంటే మా అక్కని బావని ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి పిలిపించానండి. అదేమిటో ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసు. మీ అక్కతో వ్రతాలు నోములు చేయించి మా అత్తయ్య గారిని దివాలా తీయించడానికి పిలిపించావు. నువ్వు నరుమోయ్. వాళ్ళని ఎందుకు పిలిపించావో తర్వాత, అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించావో ముందది చెప్పు. గోదా కళ్యాణం చేయించడానికి. గోదా కళ్యాణమా అంటే వెళ్ళిరా పెళ్ళి అన్నమాట. నీ మొహం మండ, అదేం పొలికే? మరి గో అంటే వెళ్ళమని, దా అంటే రమ్మనిగా అర్థం. అవును, కళ్యాణం అంటే పెళ్లి కదా, అప్పుడు వెళ్ళిరా పెళ్లి అనేగా అర్థం వస్తుంది. ఓసి నీ తెలివి తెల్ల కాకులెత్తుకల్లా. గోదా కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామికి గోదాదేవికి కళ్యాణం అని. అది గుంటూరు వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేస్తారు కదా. అవునండి.
వేల మంది భక్తులు వస్తారు. అవును, కొత్తగా పెళ్లిన దంపతులు ఆ గోదా కళ్యాణం చేస్తే కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉంటారట. అందుకే మా అక్క బావతో కలిసి గుంటూరుకి వెళ్ళాలనుకుంటున్నానండి.